కేసీఆర్ కాళేశ్వరం స్కామ్లో కేసీఆర్ లేడు, కానీ హరీష్ రావు సంతోష్ రావే డబ్బులు తిన్నారంటది. కానీ ఒక ముఖ్యమంత్రిగా సంతకం పెట్టేది ఎవరండి? ఫైనల్గా అంత పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టు డైరెక్ట్గా నేనే ఇంజనీర్ అని కేసీఆర్ చాలా సందర్భాల్లో చెప్పుకున్నాడు. కాళేశ్వరం రూపకర్త అని కేసీఆరే చెప్పుకున్నారు. మరి కేసీఆర్కి తెలియకుండా పూచుకప్పులన్న బీఆర్ఎస్ పార్టీలో కదులుతుందా? కేసీఆర్కి తెలియకుండా ముఖ్యమంత్రి సంతకం ఎవరు పెట్టినారు? మరి కేసీఆర్కి సంబంధమే లేనప్పుడు కాళేశ్వరం కమిషన్ మన ఘోష్ కమిషన్ కేసీఆర్ని ఎందుకు ఎంక్వైరీకి పిలిచింది? ఎందుకు ఎంక్వైరీకి పిలిచి అన్నన్ని గంటలు కేసీఆర్తో చర్చలు జరిపింది కేసీఆర్కి సంబంధం లేకపోతే? అంటే ఇక్కడ ఏమంటున్నా, కాళేశ్వరం స్కామ్ జరిగిందనేది వాస్తవం. బట్ చాలామంది కమెంట్స్ పెడుతున్నారు, కాళేశ్వరం వల్ల ఎంతోమంది రైతులకు మేలు జరిగింది, కాళేశ్వరం వల్ల ఎంతోమంది పచ్చని పొలాలకు నీళ్ళు వచ్చినాయి అని చాలామంది చెప్తా ఉన్నారు. కానీ ఏ గవర్నమెంట్లో ఏ కట్టడం కట్టినా, ప్రభుత్వంలో ఏది కట్టినా ఆ కట్టినటువంటి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కమిషన్లు తీసుకోకుండా ఏ పార్టీ కూడా పనిచేయదు. ఏ పార్టీ కూడా కమిషన్లు తీసుకోకుండా పనిచేయదు. ఇంకా అందరికి వచ్చినటువంటి డౌట్ ఏంటంటే, ఎంతసేపు రాజకీయ నాయకులు అంటే ఇప్పుడు ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ప్రజలారా, కాళేశ్వరం కమిషన్లో ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు కీలక పాత్ర పోషించినారు. వాళ్ళని ఎన్నోసార్లు కాళేశ్వరం కమిషన్ పిలిచింది. కానీ కాంట్రాక్టర్స్ ఏం చేసినారు? అసలు కాంట్రాక్టర్స్ని ఎంతమందిని పిలిచినారు కమిషన్కి? అసలు కట్టిందే వాళ్ళు కదా. ఇప్పుడు వీళ్ళు సంతకాలు పెట్టింది వీళ్ళే అయి ఉండొచ్చు, కానీ కాంట్రాక్టర్ ఎవరు? మెగా కృష్ణారెడ్డి కదా. మరి సిగ్గు లేకపోతే మెగా కృష్ణారెడ్డిని ఎందుకు పిలుస్తలేరు? కాంట్రాక్టర్ని మెగా కృష్ణారెడ్డి మీద సిబిఐ ఎంక్వైరీ వేయరు. రేవంత్ రెడ్డి ఎందుకు మెగా కృష్ణారెడ్డిని పిలవడు? మళ్ళీ సిగ్గు లేకుండా అదే మెగా కృష్ణారెడ్డిని తీసుకుపోయి మరి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి దాంట్లో రాఘవ కన్స్ట్రక్షన్స్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కొంత షేరు, మెగా కృష్ణారెడ్డికి కొంత షేరు. ఇవన్నీ కూడా ఆలోచించాలి కదా. రాజకీయ నాయకులకు ఏ రకంగానైతే శిక్ష పడబోతుందో, సిబిఐ ఎంక్వైరీ కేసీఆర్ మీద, హరీష్ రావు మీద ఎట్లయితే జరగబోతుందో, మరి అసలు సూత్రధారు ఎవరు? అసలు పాత్రధారు ఎవరు? అసలు ఈక్వల్ షేర్ ఉంది కదా దీంట్లో. కాంట్రాక్టర్కి బాధ్యత ఉంది కదా. అన్ని కాంట్రాక్టులు మన ఊరి మనబడితో సహా కూడా మొత్తం అప్పరంగా సిగ్గు లేకుండా మెక్కిండు కదా మెగా కృష్ణారెడ్డి. కాంట్రాక్టులన్నీ ఏ కాంట్రాక్ట్ ఉన్నా ఆంధ్రోడికే ఇచ్చిండ్రు కదా. మరి ఇదే రేవంత్ రెడ్డి కూడా మళ్ళీ అదే దిక్కుమాలిన పని చేసి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అదే దిక్కుమాలిన నోటికి ఇస్తున్నారు కదా మెగా కృష్ణారెడ్డి లాంటి వ్యక్తికి. మరి నేను అడుగుతున్నా, మరి ఘోష్ కమిషన్ కూడా మరి జ్యుడిషియరీ అండర్లో ఉన్నప్పుడు కాంట్రాక్టర్స్ని ఎందుకు పిలవలే? కరెక్టే కదా. ఇప్పుడు మనం 360 degrees యాంగిల్స్లో మనం మాట్లాడుకుంటున్నప్పుడు, 360 degrees యాంగిల్స్లో మనం దీని గురించి చర్చించుకుంటున్నప్పుడు, సంతకం పెట్టిన కేసీఆర్ని, హరీష్ రావుని, కాళేశ్వరం కార్పొరేషన్కి నిధులు మరలించినటువంటి వాళ్ళను అందరినీ, ఏఈలను, ఆఖరికి గవర్నమెంట్ అఫీషియల్స్ని కూడా ఎంక్వైరీ చేసి రామకృష్ణారావు చీఫ్ సెక్రటరీని వదిలేసినారు, మెగా కృష్ణారెడ్డిని పిలవలేదు, వదిలేసినారు. ఎందుకు వదిలేసినారు? ఎంత కమ్ముడు పోయినాడు రేవంత్ రెడ్డి మెగా కృష్ణారెడ్డి విషయంలో? ఎంత కమ్ముడు పోయినాడు రేవంత్ రెడ్డి మెగా కృష్ణారెడ్డి విషయంలో? మళ్ళీ ఇదే ఎవడైతే కాంట్రాక్ట్ చేసి మేడిగడ్డ కూల్చిండో, ఎట్లా ఉందంటే ఒక అపార్ట్మెంట్ కూలిపోతే ఇల్లు కట్టినోడిని వదిలేసి ఇల్లు కొన్నోడి మీద కేసు పెట్టిందట. కొన్నోడే కష్టాల్లో ఉన్నాడు నాయన అంటే వాని మీద పోయి కేసు పెట్టిందట. అట్లా ఉన్నది మీ పాలన, అట్లా ఉన్నది మీరు చేసినటువంటి వ్యవహారం. మెగా కృష్ణారెడ్డి మీద ఎందుకు కేంద్ర ప్రభుత్వం యాక్షన్ లేదు? మెగా కృష్ణారెడ్డి మీద ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్ లేదు? అది బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా. ఎందుకంటే సిగ్గు లేకుండా వాళ్ళు ఇచ్చినటువంటి పైసలకు కకృతి పడి వాళ్ళు ఎలక్టోరల్ బాండ్స్, మెగా కృష్ణారెడ్డి లాంటి వ్యక్తి, బీజేపీకి ఎలక్టోరల్ బాండ్స్ ఉన్నాయి, కొన్ని కోట్ల రూపాయలు దారదత్తం చేసిండు బీజేపీ పార్టీకి. అండ్ అట్లాగే కాంగ్రెస్ పార్టీకి దారదత్తం చేసిండు మెగా కృష్ణారెడ్డి. బీఆర్ఎస్ పార్టీతో ఎలక్టోరల్ బాండ్స్ ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీతో ఎలక్టోరల్ బాండ్స్ ఉన్నాయి, బీజేపీ పార్టీతోటి ఎలక్టోరల్ బాండ్స్ ఉన్నాయి. ఇది నేను చెప్పలేదు, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అనే ఎలక్టోరల్ బాండ్స్ గురించి గతంలో కొన్ని నెలల క్రితం ప్రశ్నించింది దీని గురించి. సో అంటే ఈ సోకాల్డ్ రాజకీయ నాయకులను, సోకాల్డ్ గవర్నమెంట్ అఫీషియల్స్ను ఖరాబ్ చేసేది ఎవడ్రా నాయన అంటే వ్యాపారవేత్త, బిజినెస్ మ్యాన్స్.
వాళ్ళకి కాంట్రాక్టులు రావడం కోసం వీళ్లకు లేనిపోని ఆలోచనలు కల్పించి ఈ కాంట్రాక్ట్ మాకియండి మీకు ఇంత కమిషన్ ఇస్తాం, ఈ కాంట్రాక్ట్ మాకియండి మీకు ఇంత కమిషన్ ఇస్తాం, ఈ కాంట్రాక్ట్ నాకియండి ఇంత కమిషన్ ఇస్తామని చెప్పి అప్పనంగా మాట్లాడేది ఎవరు, ఎరేసేది ఎవరు, ఆ పైసలు ఎరేసేది ఎవరు రాజకీయ నాయకులకు. ఇప్పుడు వీళ్ళొక 20%, వీళ్ళొక 10% 20% కమిషన్, 1,00,000 కోట్లలో ఒక 20% కమిషన్ అంటే ఎంత, 20,000 కోట్ల కన్నా అవుతుంది. 20,000 కోట్లు యు కాంట్ ఇమాజిన్. అంటే మిగతా 80,000 కోట్లు ఎవరు తిన్నట్టు, అంటే ఇందులో మెగా కృష్ణారెడ్డికి ఎంత మిగిలినట్టు. ఆల్రెడీ మేడిగడ్డ కుంగింది. ఎవరి వల్ల కుంగింది? ఇటుక పేర్చి రాజకీయ నాయకులు సంతకం పెట్టడానికి కమిషన్ తీసుకున్నారు, కానీ అది కట్టడానికి ఎవరున్నారు దాంట్లో? చీఫ్ ఇంజనీర్లు ఉన్నారు. చీఫ్ ఇంజనీర్లు ఎవరితో పనిచేసినారు? మెగా కృష్ణారెడ్డితో పనిచేసినారు, మెయిల్ కంపెనీతో పనిచేసినారు. మరి మెయిల్ కంపెనీ మీద ఎందుకు యాక్షన్ లేదు? దాంట్లో L&T కంపెనీ కూడా ఇన్వాల్వ్ అయింది, వాస్తవం కాదా? మెగా కృష్ణారెడ్డి పైలట్ ప్రాజెక్ట్గా దానికి అప్పచెప్పడం వాస్తవం కాదా? మరి ఇప్పుడు మేడిగడ్డ కుంగినప్పుడు కాంట్రాక్టర్ మీద కూడా కేసు పెట్టాలి కదా. మరి కాంట్రాక్టర్ మీద కేసు ఎందుకు లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. తెలంగాణ గవర్నమెంట్ నేను అడుగుతా ఉన్నా, కాళేశ్వరం కమిషన్ నేను అడుగుతా ఉన్నా. అండ్ అదే రకంగా అట్లా అని చెప్పి బీఆర్ఎస్కి మధ్య వాళ్ళు తినలేదా అంటే వాళ్ళు తిన్నారు. కమిషన్ సంతకం పెట్టండి, కమిషన్స్ లేవే, డబ్బు ఎవరు కూడా సంతకం పెట్టరు. ఇది జగమెరిగినటువంటి సత్యం. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో కూడా రేవంత్ రెడ్డిని డబ్బులు తీసుకోలేదని గుండెల మీద చేసుకొని చెప్పమను. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మినిస్టర్ అయినప్పటికీ ఆయన రాఘవ కన్స్ట్రక్షన్స్ కి దాంట్లో కాంట్రాక్ట్ ఇచ్చారా లేదా గుండెల మీద చేసుకొని చెప్పమను. పైసలు తినలేదని చెప్పమను. ప్రతి పార్టీ కమిషన్ లేకుండా పనిచేయదు. కానీ ఏమైపోయింది మన దౌర్భాగ్య పరిస్థితి? ఈ రోజున ఇటు వీళ్ళు కాంట్రాక్ట్లు తీసుకోవాలి, ఎలక్టోరల్ బాండ్స్ ఇవ్వాలి, ఫండింగ్లు చేయాలి, రాజకీయ నాయకులతో ఆడుకోవాలి, జనాల జీవితాలతో ఆడుకోవాలి. ఇప్పుడు మేడిగడ్డ కుంగింది. ఇప్పుడు ఏమంటున్నారు? రాజకీయ నాయకులు సంతకం పెట్టినరు, సంతకాలు పెట్టినారు కాబట్టే వాళ్ళ మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలంటున్నాం, వాళ్ళని అరెస్ట్ చేయాలంటున్నాం. కానీ ఈక్వల్ ఇంపార్టెన్స్ సంతకాలు పెట్టించింది ఎవరు నాయన? అక్కడ సంతకాలు పెట్టించింది ఎవరు? మెగా కృష్ణారెడ్డి. మరి ఎందుకు ఈ మెగా కృష్ణారెడ్డిని వదిలేస్తున్నారు? కోటీశ్వరుడనా, అపర కుబేరుడనా, 100 కోట్ల రూపాయలు మీకు కుక్కలకి బిస్కెట్లు వేసినట్టు వేస్తున్నాడనా? దేనికి? ఇప్పుడు మేడిగడ్డ కుంగినప్పుడు కాంట్రాక్టర్ లోపమే కదా. ఇటుక పేర్చి సంతకాలు పెట్టిన రాజకీయ నాయకులు వచ్చి మేస్త్రి పనులు వేయలే కదా. అక్కడ ఎవరు చేసినారు, ఎవరు చేయించినారు? కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి. ఫస్ట్ తీసుకుపోయి ఎవరిని బొక్కలేయాలి, ఎవరి మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి, ఎవరి మీద ఐటీ రైట్స్ జరగాలి, ఈ లావాదేవీల గురించి ఎవరు రికార్డ్స్ చెక్ చేసుకోవాలా? గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ అలాగే కేసీఆర్ అండ్ అలాగే హరీష్ రావు అండ్ ఓవర్ టు మెగా కృష్ణారెడ్డి. ఇది కదా ఫస్ట్ చూడాలా. టాప్ 1, టాప్ 2, టాప్ 3, టాప్ 4, 1, 2, 3, 4. ఫస్ట్ కేసు అన్నప్పుడు ఎవరి మీద కావాలి కేసు? మెగా కృష్ణారెడ్డి. పిలిచినరా ఎన్నడన్నా మెగా కృష్ణారెడ్డిని కాళేశ్వరం కమిషన్కి? ఎన్నడన్నా, ఎప్పుడన్నా, ఎక్కడన్నా పిలిచినరా? ఎంక్వైరీ చేసినరా? కాంట్రాక్టర్ని వదిలేసినారు. అప్పనంగా వదిలేసి మళ్ళీ దిక్కుమాలిన ప్రాజెక్ట్ ఇంకేమైనా ఉంటే ఇవే ప్రాజెక్టులు తీసుకపోయి మళ్ళా తప్పు చేసినోడికే కొడంగల్ మేడిగడ్డ కాంట్రాక్ట్ చెత్తగా చేసినవారు నాయన, నీ వల్ల మేడిగడ్డ కుంగింది, అందుకే నీకు ఒక పెద్ద అవార్డు ఇస్తున్నా, గొప్ప అవార్డు ఇస్తున్నా. సో గొప్ప అవార్డు ఇస్తున్నా కాబట్టి నిన్ను తీసుకపోయి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా నీకు అప్పచెప్తున్నా, దాన్ని కూడా కుంగించేసేయి, దాన్ని కూడా కూలగొట్టేసేయి, దాన్ని కూడా భ్రష్టు పట్టించేసేయి అని చెప్పి మెగా కృష్ణారెడ్డికి అవార్డు ఇస్తూ రేవంత్ రెడ్డి తీసుకపోయి కాంట్రాక్ట్ మళ్ళా మెగా కృష్ణారెడ్డికే కట్టబెట్టడం జరిగింది. ఇదంతా కూడా హై డ్రామాలా కనబడట్లేదా? నిజంగా దమ్ము ఉంటే రేవంత్ రెడ్డి ఎప్పుడూ అరెస్ట్ చేస్తుండే తీసుకపోయి. మళ్ళీ తీసుకపోయి ఇన్ని అంటే గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2 ఏళ్ల నుంచి కమిషన్ పెట్టి, కమిషన్కు రిపోర్ట్ పెట్టి 2 ఏళ్ల నుంచి డైవర్ట్ చేస్తూ ఓ స్త్రీ రేపురాలాగా ప్రాసెస్ తీసుకొస్తూ దీన్ని తీసుకుపోయి మళ్ళా సిబిఐ ఎంక్వైరీ అని చెప్పినారు. సిబిఐ ఎంక్వైరీ ఇమీడియట్గా అవుతుందా? సిబిఐ ఎంక్వైరీ ఒక 1 ఇయర్ అవుతుంది, 2 ఏళ్ళు అవ్వచ్చు, 3 ఏళ్ళు అవ్వచ్చు. ఈ లోపల మళ్ళా సార్వత్రిక ఎన్నికలు 2027లో 1 నేషన్ 1 ఇండియా జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికల్లో మళ్ళా ఏ పార్టీ వస్తుంది? ఇప్పుడు కేసీఆర్ జుట్టు, బీఆర్ఎస్ జుట్టు బీజేపీలకు పోతుంది. పోనీ వాళ్ళని అరెస్ట్ చేస్తారా? చేయరు. దీన్ని పట్టుకొని, రిపోర్ట్ని పట్టుకొని డాన్స్ ఆడిపిస్తారు. అంటే నాగపాము స్వరం ఎట్లా ఊగుతుంటే వీళ్ళు ఇట్లా డాన్స్ చేయాలి. కానీ
ఆ డబ్బులు కనబడవు. కాళేశ్వరం పైసలు 20% కమిషన్ తీసుకున్నోళ్ళు జైలుకు పోరు, కట్టినోడు జైలుకు పోరు. ఇగో ఇట్లా అర్చిన నాకు బీపీ, మీకేమో ఇంకేదో, ఇక వాళ్ళకేమో తీపి. సో ఇట్లా 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 ఉంటుంది. అంటే ప్రజలారా మీరు చూడండి, పాలిటిక్స్ ఏ రకంగా రాజకీయ కుట్రలు చేస్తున్నారు. ఈ రాజకీయ నాయకులు అందరూ ఒకటే, ప్రజలు ఒకవైపు, రాజకీయ నాయకులు ఒకవైపు అనడానికి ఇది 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 ప్రత్యక్ష సాక్ష్యం. ఇది ప్రత్యక్ష సాక్ష్యం. అండ్ అట్లాగే రాజకీయ పొలిటికల్ పార్టీస్ని మేనేజ్ చేస్తూ ఏ పార్టీ వస్తే ఆ పార్టీతో కాంట్రాక్ట్ తీసుకొని ఆ పార్టీలను మానిటర్ చేసేది ఎవడి రోజున? భారతదేశం ఎవరి చేతుల్లో ఉందిరా నాయన అంటే రాజకీయ నాయకుల చేతిలో ఉందని మనం చెప్పలేము. సో కాల్డ్ ఫస్ట్ వ్యాపారవేత్తల చేతిలో రాజకీయ నాయకులు అందరూ వాళ్ళు కూర్చోమంటే కూర్చుంటున్నారు, నించోమంటే నించుంటున్నారు. ఎందుకని? వాళ్ళు వేసే ఎంగిలి మెతుకులకు అండ్ అలాగే కుక్క బిస్కెట్లకు. సారీ టు సే దిస్. ఈ రోజున మీరు చూడండి, బీఆర్ఎస్ వచ్చినా ఇదే మెగా కృష్ణారెడ్డి, కాంగ్రెస్ వచ్చినా ఇదే మెగా కృష్ణారెడ్డి, రేపటి రోజున బీజేపీ వచ్చినా ఇదే మెగా కృష్ణారెడ్డి. అంటే వీళ్ళందరూ కలిసికట్టుగా ఊడిగం చేసి సంతకాలు పెట్టి వాళ్ళకి కమిషన్లు ఇచ్చి కాంట్రాక్ట్లు ఇచ్చి తీసుకపోయి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఆంధ్రోడి చేతిలో పెట్టినారు. మన ఆంధ్రాలో కాంట్రాక్ట్లు ఎవరికి? చంద్రబాబు నాయుడు ఇచ్చేది ఇదే మెగా కృష్ణారెడ్డి, వైఎస్ఆర్ శేఖర్ రెడ్డి, మెగా కృష్ణారెడ్డి. ఇప్పుడు చెప్పండి, అంటే ఏ రకంగా చూడాలి దీన్ని? ఏ రకంగా మనం అర్థం చేసుకోవాలి? ఈ రోజున ఉన్న బ్లాక్ మనీ అంతా మెయిల్ లాంటి కంపెనీస్లో హరీష్ రావు జేబులోనో, లేకపోతే కేసీఆర్ జేబులోనో, లేకపోతే రేవంత్ రెడ్డి జేబులోనో, లేకపోతే బీజేపీ నాయకుల జేబులోనో.